మోనాలిసా పెళ్ళి పెటాకులైంది. తిరిగి పుట్టింటికి రాబోతుంది. అందరూ అన్నారు, పెళ్లి చేసుకుంటే మీ అందరికీ నొప్పి ఏంటి, ఆ అమ్మాయి చక్కగా హ్యాపీగానే ఉంది కదా, ఆ అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా, ప్రేమించుకున్న వాళ్ళని ఎవరు కూడా పెద్దవాళ్ళు అర్థం చేసుకోరు, ఏంటో ఈ లోకమని అందరూ పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారు అప్పుడు. కానీ ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి ఏజ్ని ఎంక్వైరీ చేసి బయటకు తీసేసరికి ఆ అమ్మాయికి ఇంకా 16 సంవత్సరాలే, కనీసం 17 సంవత్సరాలు కూడా లేదు, అలాగే 18 సంవత్సరాలకి దగ్గరలో కూడా లేదు. మరీ 16 సంవత్సరాల అమ్మాయిని దొంగ ఆధార్ కార్డులు పెట్టేసి దొంగ సర్టిఫికెట్లన్నీ పుట్టించేసి ఆ అమ్మాయి మేజరు మేము ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నామని వాడు హడావడిగా పెళ్లి చేసుకునే విధానాన్ని చూస్తేనే వాడు ఏ ప్లాన్తో పెళ్లి చేసుకున్నాడో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ రోజున అందరూ అన్నారు, ఇదంతా లవ్ జిహాద్, కావాలని ఇదంతా అమ్మాయిని ట్రాప్ చేసి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని మార్చేశాడని అందరూ చెప్పారు. కానీ కొంతమంది మాత్రం ఆ మోనాలిసాకి సపోర్టుగా మాట్లాడిన వాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి జీవితం జైలు పాలైంది. ఇప్పుడు ఈ అమ్మాయి మైనర్ అని తెలియగానే వాడిని పట్టుకున్నారు, వాడి మీద పోక్సో కేసులు పెట్టారు, జైల్లో వేశారు. ఆ మైనర్ మీద ఇలా చేశారు అని అంటే అవి మామూలు కేసులే చెప్పండి. ఈ మోనాలిసాకి కొంచెం కూడా తెలియలేదు, ఎవరికి రాని అదృష్టం రాత్రికి రాత్రి మన జనాలు ఆ అమ్మాయికి అంత అదృష్టాన్ని ఇచ్చారు అని అంటే అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా చక్కగా మంచి మంచి సినిమా అవకాశాలు వచ్చిన వాటిని అలా సినిమాలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుని వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడడం మానేసి ఈ తొక్కలో ప్రేమ అంటూ ఫేస్బుక్ పరిచయాలని అంటూ వాడిని నేను ప్రేమిస్తున్నాను, వాడికంటే ఇంకా అందగాడు లేడు, వాడు నన్ను బాగా చూసుకుంటాడని చెప్పేసి వాడి మాటల్లో పడిపోయి వాడినే నేను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రుల మాట కూడా వినకుండా చూసారా ఈ రోజున జీవితం ఎలా అయిపోయిందో. అందరూ 6 నెలలు అన్నారు, సంవత్సరం అన్నారు, సంవత్సరం కూడా కాలేదు, నెల రోజులకి ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వెళ్ళిందో అక్కడికి వచ్చే పరిస్థితి. ఇప్పుడు ఆ అమ్మాయి 16 సంవత్సరాలనంటే సినిమాల్లో కూడా నటించకూడదు, సినిమా వాళ్ళకు కూడా చిన్నపిల్లలు కొన్ని యాక్టింగ్ చేయకూడదని రూల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయిని నమ్ముకుని డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో పాపం బోల్డ్ అంత డబ్బు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళు కూడా నిండా ములిగినట్టే. ఈ అమ్మాయి వల్ల అందరూ నష్టపోవడమే తప్ప ఏమీ లాభం లేదు. పైగా పాపం తల్లిదండ్రుల మీద అడ్డమైన కేసులు పెట్టేసి వీళ్ళు నన్ను వద్దంటున్నాడు, మా నాన్న చిత్రహింసలు పెడుతున్నాడు, మా నాన్న తాగిపోతాడు, నన్నేమో డైరెక్టర్ ఈ రకంగా హింసించాడు, నన్ను అక్కడ చెయ్యేశాడు ఇక్కడ చెయ్యేశాడని ఉన్నవి లేనివి కల్పించి ఆ పక్కన ప్రేమించిన వాడిని చేసుకున్న భర్తను పక్కన కూర్చోబెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మైకుల ముందరకు వచ్చి మాట్లాడింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందండి? పైగా రాధాకృష్ణుల ప్రేమ అని అంటూ ఏదో గొప్ప కబుర్లు చెప్పింది. వాడి వయసు ఎక్కడ, ఈ అమ్మాయి వయసు ఎక్కడ? ఏ తల్లిదండ్రులన్నా పోనీ 16 కాదు 18 సంవత్సరాల అమ్మాయికి 32 ఏళ్ళు ఉన్న వయసు వాడిని ఇచ్చి ఎవరన్నా పెళ్లి చేస్తారా చెప్పండి? ఎవరికైనానండి అదృష్టం అనేది ఉండాలి, వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోవడం అని అంటారు చూసారా, ఇదే అన్నమాట. ఆ అమ్మాయికి జనాలు ఇంత మంచి అదృష్టం ఇచ్చినందుకు దాన్ని కాస్త నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి తిరిగి పుట్టింటికే రావాలి. ఇప్పుడు ఎవరు కూడా ఈ అమ్మాయిని సినిమాల్లో పెట్టుకోరు, ఎందుకు వచ్చిన రిస్క్ రా నాయన, ఈ అమ్మాయి చిన్నపిల్ల, లేనిపోని కేసుల్లో మనం ఇరుక్కోవాలి, బోల్డ్ డబ్బు పెట్టిన వాళ్ళనే మోసం చేసి ఎవరితోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ నమ్మే అమ్మాయిని తీసుకొచ్చి మనం సినిమాల్లో పెట్టుకున్నామంటే రేపు ఇంకొకరిని పెళ్లి చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది, లేదనంటే వాడి దగ్గరికి పోతుంది. అమ్మో ఇంక ఈ అమ్మాయి జోలికి మాత్రం వెళ్ళకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇప్పుడు చూసారా అండి, మళ్ళీ అంటూ అవకాశం అనేది ఇస్తారా ఎవరైనా ఈ అమ్మాయి చేసిన పనికి? మన జనాలకు కూడా కొంచెమైనా ఆలోచన ఉండాలండి. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని తీసేసి ఈ అమ్మాయి హీరోయిన్ లాగా ఉంది, చాలా అందంగా ఉంది, ఇంకా ప్రపంచంలో ఎవరూ అందమైన అమ్మాయిలు లేరని అన్నట్టు ఆ రోజున ఏంటో పిచ్చిగా వీడియోలు తీసేసి దాన్నే ఓ అని వైరల్ చేశారు. చూసారండి, నిలబెట్టుకున్నారా ఎవరన్నా సరే? పేద కుటుంబం పోనీలే, మన జనాలు ఒక మంచి స్థాయిలోకి తీసుకొచ్చారు, కుటుంబానికి అండగా ఉంటుంది, పేద కుటుంబం కదా అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పేదింటి అమ్మాయిలాగా ఉందా? డైమండ్ షాపులకి బంగారం షాపులకు కూడా ప్రమోషన్లు చేయడం, అసలు ఆ అమ్మాయి లెవెల్ చూసారా ఏ రకంగా ఉందో? ఒక్క సంవత్సరంలోనే ఆ అమ్మాయిలో ఎంత మార్పు చూసామండి. కానీ ఇప్పుడు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పాపం మా అమ్మాయి జీవితాన్ని ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, మొన్న పెళ్లి చేసిన పెద్దలు ఉన్నారు చూసారా, వాళ్ళు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు వాళ్ళందరి సపోర్టు లేకపోతే ఈ అమ్మాయి అంత ధైర్యంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటుందా? వెనకాల అంతమంది మేమున్నాం పద నీకు అండగా నిలబడతామని అంటూ ఆ అమ్మాయి వెనకాల నిలబడి ఏంటో తూతూ మంత్రం అంటూ పెళ్లి చేసేశారు. నిమిషాల మీద ఆధార్ కార్డులు పుట్టించేశారు, నిమిషాల మీద మ్యారేజ్ సర్టిఫికేట్లు. ఎవరన్నా పెళ్లి చేసుకున్నారని అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ రావాలని అంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, టైం పడుతుంది. కానీ వాళ్ళకి చూసారా నిమిషాల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ తెప్పించేశారు. అంటే మళ్ళీ ఎవడొచ్చి ఏం కేసులు పెడతాడో, ఎవడొచ్చి ఈ అమ్మాయిని తీసుకువెళ్ళిపోతాడని మీడియా వాళ్ళు అడుగుతుంటే చూసారా, మళ్ళీ ఎవరో మీరు అడగకుండా అని అన్నట్టు ముందుగానే తీసి ఇదిగో ఆధార్ కార్డు, ఇదిగో మ్యారేజ్ సర్టిఫికేట్ అని చూపించాడు. ఈ రోజు ఏమైందండి? వాడు సమాధానం చెప్తాడా? ఒక 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇంకెవరినన్నా ప్రేమించింది అనుకోండి, ఇంట్లో తల్లిదండ్రులే ఒప్పుకుంటారు. ఈ అమ్మాయికి తెలియలేదు కరెక్టే, కానీ పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు చూసారా, మళ్ళీ రాజకీయ నాయకులు పైగా అక్కడ ఉన్నవాళ్ళు. అంటే ఈ అమ్మాయి ఒక సెలబ్రిటీ అయిపోయేసరికి గొప్పగా మేమే పెళ్లి చేసామని అన్నట్టు వచ్చి ఆ అమ్మాయి వెనకాల సపోర్ట్గా నిలబడి పెళ్లి చేశారు చూసారా. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కూడా లోపల వేయాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు. ఏం చూసుకుని ఆ అమ్మాయికి ఆ రకంగా పెళ్లి చేశారు చెప్పండి?
ఆ రాజకీయ నాయకులు బలగం ఉంది కాబట్టి ఆ అమ్మాయి అంత ధైర్యంగా వెళ్ళి పెళ్లి చేసుకోగలిగింది. వీళ్ళందరూ ఉన్నారులే నా కోసం చూసుకుంటారని. ఇప్పుడు వస్తారా వాళ్ళందరూ? ఆ రోజు నా గుళ్ళో పెళ్ళి కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఒక అగ్నిహోత్రం లేదు, పీటల మీద కూర్చోవడం లేదు, జీలకర్ర బెల్లం అలాంటివి ఏమీ లేవు. నుంచోబెట్టి తాళి కట్టిచ్చేశారు, నుంచోబెట్టి దండలు మార్చేశారు, ఆ నుంచోబెట్టి సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. అదే అనమాట పెళ్ళి. అంత బాగా జరిగింది ఆ పెళ్ళి. ఆ పెళ్లి చేసిన రాజకీయ నాయకులు ఎవరున్నారో వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే చేస్తే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో ఏమో తెలియదు. కానీ ఎందుకంటే వాళ్ళ కూతురు కాదు కదా, బయటోడు కూతురు కాబట్టి మేము సపోర్ట్గా ఉన్నామని అంటూ ముందుకొచ్చి పెళ్ళిళ్ళు చేసేశారు. వాళ్ళ కూతురు కూడా ఎవరన్నా ఇలాగే చేశారనుకోండి, వీళ్ళు ఊరుకుంటారా? కేసులు పెట్టరా? బుద్ధి లేకుండా చేశారు. అంటే మా దగ్గర పవర్ ఉంది, అధికారం ఉంది, మేము ఏం చేసినా నడిచిపోతుందని నిమిషాల మీద అన్నీ రెడీ చేయించేసి వాళ్ళకి పెళ్లి చేసేశారు. ఇప్పుడు ఎవరి జీవితం నాశనం చేశారండి పాపం. అమాయకురాలైన నా అమ్మాయి జీవితం నాశనం చేశారు. తల్లిదండ్రులు చెప్తూనే ఉన్నారు, మా అమ్మాయి చిన్నపిల్ల, మా అమ్మాయికి అసలు ఏమీ తెలీదు, వాడు మాయ మాటలు చెప్పాడు అందుకే నమ్మేసింది. ఆ అమ్మాయి చుట్టూ ఈ జనాలందరూ సపోర్ట్గా నిలబడేసరికి మా అమ్మాయి వాళ్ళ మాటే నమ్ముతుందని పాపం తల్లిదండ్రులు ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ తల్లిదండ్రుల మాట మాత్రం ఎవ్వరూ వినలేదు. అండి పెళ్ళై నెల అయింది, వాడు తీసుకెళ్ళాడు, ఈ 4 రోజులు శుభ్రంగా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు వాడు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ఆ అమ్మాయి బతికేంటి? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? తినేది పచ్చడి మెతుకులైనా ఏంటో అందమైన జీవితాన్ని గడిపింది పెళ్లికి ముందర ఆ పూసలు అమ్ముకున్నప్పుడు. ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేశారు ఈ జనాలందరూ కలిసి. అసలు ఫేమస్ చేయడమే తప్పు, ఆ చేసిన దాన్ని ఆ అమ్మాయి సద్వినియోగపరచుకోకపోవడం ఇంకొక తప్పు. ఎవరో ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుని ఇంకొక పెద్ద తప్పు చేసింది. మొత్తం ఈ 3 తప్పులు చేయడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోయింది. వాడు మైకిల్ ముందరకు వచ్చి చెప్పాడు కదా, ఈ అమ్మాయి నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకుంటావా అని అడిగింది, అప్పుడు నాకు ఇష్టం పుట్టింది, అందుకే నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఈ అమ్మాయి వాళ్ళ జీవితం నాశనం అయిపోయిందని ఇప్పుడు వాడు ఏడవాలి. ఏమండి ఈ పిల్ల చిన్నపిల్ల, బుద్ధి లేదో పోనీ తెలియదో, ఆ అమ్మాయి చదువుకోలేదో ఏదో జరిగింది. వాడికైనా బుద్ధి ఉండాలి కదా. వాడికి 32 సంవత్సరాలు ఉన్నవాడు అసలు 16 సంవత్సరాల అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడండి? ఎంత వయసు డిఫరెన్స్ ఉంది? 32 ఏళ్ళు వచ్చిన ఒక ముస్లిం వాడు పెళ్లి చేసుకోకుండా ఇన్నాళ్ళు ఉంటాడా? అసలు ఈ అమ్మాయి సెలబ్రిటీ కదా, ఎలా అయినా ట్రాప్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని వల్ల వేసుకుని పెళ్లి చేసుకున్నాడని ఈ రోజున అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు మైనర్ అని తెలిసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రమోషన్కి పిలుస్తారా, సినిమాల్లో పెట్టుకుంటారా? అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి జీవితాన్ని ఆ అమ్మాయి బురదలో వేసుకుంది. ఇప్పుడు ఆ పిల్లని తెచ్చుకోవాలి, మళ్ళీ తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకోవాలి. ఆ పూసలు అమ్ముకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చిందని అంటే ఆల్రెడీ ఈ అమ్మాయి సెలబ్రిటీ అయింది కాబట్టి అందరూ మీద పడిపోతారు, ఎగాదిగా చూస్తారు. ధైర్యంగా ఇంతకుముందు పాత రోజుల్లాగా బయటకు వచ్చి పూసలు అమ్ముకునే అవకాశం కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి లేదు. ఇంత సెలబ్రిటీ అయ్యాక ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి పూసలు ఏమో అమ్ముకుంటుంది చెప్పండి? అందరూ మీద పడి ఎగలపడరా? ఇప్పుడు ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవకాశం కూడా లేదు. ఆ పూసలు అమ్ముకునే దిక్కు కూడా లేదు ఆ అమ్మాయికి. అంటే మన కళ్ళ ముందు ఒక వెలుగు వెలిగి కిందకి ఏ రకంగా పడిపోయిందో చూసారా? చక్కగా వచ్చిన సినిమా అవకాశాలను వాడుకుంటూ చక్కగా రూపాయి డబ్బులు సంపాదించుకుంది అనుకోండి, రేపు కొండ మీద కోత కూడా వస్తుంది. ముందు చేతిలో డబ్బు ఉంటే ఎవడో ఒకడు వచ్చి పెళ్లి చేసుకుంటాడు కదా. కానీ చూసారా అండి, గొప్ప కబుర్లు చెప్పింది, స్టైల్ కొట్టింది, అంత హీరోయిన్ లేదా అని అనుకుని కొమ్ములు వచ్చేలాగా మాట్లాడింది. ఈ రోజున బతుకు చూసారా కిందకి ఎలా పడిపోయిందో. ఇప్పుడు అదృష్టం అనేది డైరెక్ట్గా భగవంతుడు వచ్చి ఏమి ఇచ్చాడు, ఏదో ఎవరో ఒక రూపంలో, మానవ రూపంలోనో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, ఏదో రకంగా మనకి అదృష్టం వరించింది అనుకోండి. ఆ అదృష్టాన్ని, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేశారని అంటే భగవంతుడు ఎక్కడ పాడేయాలో అక్కడ పాడేస్తాడు. ఈ రోజున ఆ అమ్మాయే కాదండి, మిగిలిన ఎవరి విషయంలో అయినా సరే మనకు ఒక మంచి పేరు వచ్చిందని అంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పేరు నిలబెట్టుకోలేనప్పుడు ఎందుకు మీకు చెప్పండి? ఇప్పుడు ఈ అమ్మాయి అలాగే చేసుకుంది. చక్కగా మంచి అవకాశం ప్రజలందరూ ఇచ్చారు, కానీ ఆ అమ్మాయి నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ పెళ్లి చేసిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారా? అసలు అలాంటి వాళ్ళ మీద కూడా కేసులు వేయాలి. వేస్తేనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఒక వెలుగు ఆరిపోవడం అని అంటే ఇదే అన్నమాట. అయ్యో మా పిల్లని అనవసరంగా ఫేమస్ చేశారే, మా బతుకులేవో మేము బతికి ఆ పూసలు అమ్ముకుంటూ పచ్చడి మెతుకులు తింటూ ఉంటే మా జీవితాలు హాయిగా ఉండేవి. మా కులంలో వాడిని ఎవరినో ఒకనిచ్చి చక్కగా పెళ్లి చేసేవాళ్ళం. మా అమ్మాయిని ఫేమస్ చేసి మా జీవితాలు నాశనం చేశారని పాపం ఆ తల్లిదండ్రులు కూడా ఏడుస్తారు. మనం అనుకుంటున్నాం పోనీలా ఆ కుటుంబానికి హెల్ప్ చేశారులే, ఈ జనాలు ఫేమస్ చేశారని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆ ఫేమస్ చేసిన వాడిని కూడా తిట్టాల్సిన పరిస్థితి. వాడు అలా చేయబట్టే కదా ఈ రోజున ఆ అమ్మాయి బతుకు నాశనం అయిపోయింది. ఈ వెనకాల ఉన్నారు చూసారా పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయికి సపోర్ట్ చేసిన వాళ్ళు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంటికి రాగానే హారతలు ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చారు చూసారా, ఇలాంటి వాళ్ళందరి మీద కేసులు కనుక పెట్టారు అనుకోండి, అప్పుడు బుద్ధి వస్తుంది. ఇంకొకసారి ఏ ఆడపిల్లకి కూడా ఇలా పెళ్లి చేయడానికి ముందుకు రారు. ఈ రోజున ఈ ఆడపిల్ల కావచ్చు, రేపు ఇంకో ఆడపిల్ల కావచ్చు. ఈ అమ్మాయి సెలబ్రిటీ కాబట్టి మనం అందరం ఈ రకంగా చెప్పుకుంటున్నాం. కానీ సెలబ్రిటీలు కాకుండా మామూలుగా ఇళ్లలో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి ఆడపిల్లలు కూడా ఎవరో ఒకరు అండ చూసుకుని వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఆ అమ్మాయి అంతా తెలుసుకున్న తర్వాత ఏం ప్రయోజనం చెప్పండి? జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత అయ్యో నేను తప్పు చేశానని ఇప్పుడు ఆ అమ్మాయి బాధపడినా ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఆ అమ్మాయికి వచ్చిన మంచి పేరు కాస్త పోయింది కదా. మోనాలిసా ఫేమస్ అయిందని అనుకున్నాం, కానీ అది జనాల తప్పే కావచ్చు, ఆ అమ్మాయి అతి తెలివే కావచ్చు, అవతల వాడిది ఈ అమ్మాయిని అవకాశంగా తీసుకోవచ్చు. ఏది ఏమైనా ఒక్క వెలుగు వెలిగింది, సంవత్సరంలో కిందకి జీవితం డామ్ అని పడిపోయింది. రోడ్డు మీద ఎవరు కనబడితే వాళ్ళని ఇంతకంటే అందమైన వాళ్ళు లేరనని ఈ వీడియోలు పెట్టేసి ఫేమస్ మాత్రం చేయకండి. ఇంకా అంతకంటే మంచి మంచి వాళ్ళు, ఇంకా ఈ అమ్మాయి కంటే అందమైన వాళ్ళు, మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు మన సొసైటీలో. వాళ్ళెవరూ కూడా కళ్ళకు కనబడలేదు. ఈ మోనాలిసా ఒక్కతే కనబడింది మన జనాలకి. తీసుకొచ్చారు, సోషల్ మీడియాలో పడేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం బొగ్గుపాలు చేసేసారు. మోనాలిసాని చూసిన తర్వాత అయినా సరే జనాలు కొంచెం కంట్రోల్లో ఉండండి. పిచ్చి పిచ్చి వీడియోలన్నీ ఫేమస్ చేయడం, లైకులు కొట్టేయడం, షేర్లు కొట్టేయడం, రాత్రికి ఎక్కడికో తీసుకువెళ్ళిపోవడం, ఇలాంటి పనులు మాత్రం మానుకోండి. ఏదైనా సరే కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కొంచెం ఆలస్యం అయినా సరే మనం అలా కష్టపడుతూ మెల్లగా పైకి ఎదగాలి. కానీ రాత్రి ఒక్కసారి పైకి ఎదిగిపోయారు అనుకోండి, కొమ్ములు వచ్చేస్తాయి అన్నమాట. వాళ్ళకి ఒళ్ళు పైలు తెలియదు. నా అంత గొప్పవాళ్ళు లేరనుకొని ఏదో ఒకటి దరిద్ర పనులు చేస్తారు. ఇదిగో జీవితాలను ఈ రకంగా నాశనం చేసుకుంటారు. ఎప్పుడైనా సరే కష్టపడిన దానికే విలువ ఉంటుంది. కానీ నడమంత్రం సిరి అంటారు చూసారా, అలాంటివి వచ్చినా అవేమీ ఎంతో కాలం నిలబడవు. ఎప్పుడు పడిపోవాలో అప్పుడు పడిపోతారు. కష్టాన్ని నమ్ముకోండి, చక్కగా కష్టపడి పైకి రండి. మీకు వచ్చిన మంచి పేరుని జాగ్రత్తగా నిలబెట్టుకోండి. ఎవడో ఏదో చెప్పాడని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి బురదలో మాత్రం అడుగు వేయకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.